హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేనైతే నా ఇన్‌స్టా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో రీసెంట్‌గానే నేను ఇన్‌స్టాలో 20,000 ప్లస్ ఫాలోవర్స్ రీచ్ అయ్యాను. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ అందరికి గ్రేట్‌ఫుల్‌గా కూడా ఉన్నాను. సో బేసిక్‌గా హ్యాపీగా ఉన్నాను అంటే దాని మీనింగ్ లైక్ నేను 100% హ్యాపీగా ఉన్నానని కాదు. సో బేసిక్‌గా స్టార్టింగ్‌లో నేనైతే ఇన్‌స్టాలో 10,000 ఫాలోవర్స్ వస్తే చాలు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో 10,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. బట్ ఆ హ్యాపీనెస్ అయితే ఇప్పుడు 20,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు నాకు అంత అనిపియలేదు. సో నేను ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తోటి. అండ్ నా ఇన్‌స్టా జర్నీ అయితే ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అనేదైతే మీకు చెప్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో నేనైతే లైక్ ఆల్‌మోస్ట్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇయర్స్ బ్యాక్ నాది ప్రైవేట్ అకౌంట్ ఉండేది. సో పబ్లిక్ చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? అని చెప్పేసి నేను చాలా డైలమాలో ఉన్నాను. సో ఒకరోజు అయితే నేను పబ్లిక్ చేసి ఒక రోజు కాదు లైక్ ఒక 2, 3 మంత్స్ ఉంచాను నేను పబ్లిక్ చేసి. అప్పటికి నేను కొన్ని రీల్స్ అప్‌లోడ్ చేశాను. అప్పట్లో రీల్స్ అనేవి అంత ఫేమస్ కాదన్నమాట. లైక్ ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 4 ఇయర్స్ బ్యాక్. సో నేనైతే ఈ రీల్ అప్‌లోడ్ చేశాను. సో ఈ రీల్ అప్‌లోడ్ చేసినప్పుడు నాకు రీచ్ ఎలా వచ్చిందంటే లిటరల్లీ నేనైతే షాక్ అయ్యాను. మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఇప్పట్లో అయితే అందరికి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. బట్ అప్పట్లో మిలియన్ వ్యూ రీల్ అంటే నాకు చాలా గ్రేట్ అని అనిపించింది. సో అలానే నేను ఒక 2, 3 రీల్స్ అప్‌లోడ్ చేశాను. ఇంక తర్వాత రెగ్యులర్‌గా కంటెంట్ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సో నేనైతే ఇంక ఇదంతా నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఇంక నేను మళ్ళీ పబ్లిక్ నుంచి ప్రైవేట్ పెట్టేసాను. సో ప్రైవేట్ పెట్టేసి ఇంక అలానే నేను ఒక 2, 3 ఇయర్స్ దాకా ప్రైవేట్‌లోనే ఉన్నానన్నమాట ఇన్‌స్టా. సో ఇదంతా మన వల్ల కాదు అని చెప్పేసి ఇంక లైట్ తీసుకున్నాను నేను ఆల్‌మోస్ట్. సో లైట్ తీసుకున్నాక మా ఫ్రెండ్ అయితే సో అలా ఎందుకు లైట్ తీసుకోవడము అని చెప్పేసి పబ్లిక్ పెట్టు. సో బానే ఉంటుంది కదా రీచ్. ఒకవేళ లేకపోతే గనుక అప్పుడు చూద్దాము. నువ్వైతే ట్రై చెయి. డైలీ కంటెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టు. సో అలా అని చెప్పిందని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని పబ్లిక్ చేశాను 1 ఇయర్ బ్యాక్. సో చేశాక కూడా స్టార్టింగ్‌లో నాకైతే అసలు రీచ్ రాలేదు. లైక్ నేను ఏం పెట్టినా కూడా నాకంత టైం కూడా ఉండేది కాదు యాక్చువల్లీ. నేను మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని. ఇదివరకు నేను అనుకునేదాన్ననమాట ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది. తిరుగుతారు, ఫోటోస్ దిగుతారు. చాలా బావుంటుంది గదా! వాళ్ళ లైఫ్ అసలు ఫుల్ ఎంజాయ్‌మెంట్ అసలు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఏముంది రోజు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం తప్ప అని జెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే నేనెప్పుడైతే ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్ కింద అవుదాము అని జెప్పేసి ఇన్‌స్టా పబ్లిక్ చేశానో, కంటెంట్ చేయడం స్టార్ట్ చేశానో లిటరల్లీ హెక్టిక్ అనమాట స్కెడ్యూల్ అనిపించింది. సో నేనైతే బోత్ వర్క్ ప్లస్ ఇన్‌స్టా మేనేజ్ చేసుకోలేకపోయాను. బట్ స్టిల్ నాకు చాలా లేట్‌గా 10,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు. సో వచ్చినప్పుడు నేనంత కష్టపడ్డాను కాబట్టి నాకప్పుడు హ్యాపీనెస్ బాగా అనిపించింది. సో 10,000 నుంచి 20,000 రీచ్ అవ్వడానికి కొంచెం ఈజీగానే అనిపించింది. బట్ 10,000కి అయితే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఇప్పుడు 20,000కి అయితే రీచ్ అయ్యాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ చాలా గ్రేట్‌ఫుల్‌గా గూడా ఉన్నాననమాట. సో ఇప్పుడైతే కొంచెం కొంచెం రీసెంట్‌గా కొలాబ్స్ రావడము ఇవన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో దాంతో పాటు నేను విష్ లింక్ అకౌంట్ కూడా వేసుకున్నాను. సో విష్ లింక్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏమన్నా మీరు పర్చేస్ చేసినా కూడా ఆ లింక్స్ నుంచి పర్చేస్ చేస్తే సర్టెన్ అమౌంట్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మన లింక్ నుంచి పర్చేస్ చేస్తున్నారు కాబట్టి సో ప్రెజెంట్ నేనైతే ఇన్‌స్టా అండ్ విష్ లింక్ నుంచి ఎంత సంపాదిస్తున్నాను, లైక్ నేను ఎంత అమౌంట్ తెచ్చుకుంటున్నాను. యూట్యూబ్ నుంచి అయితే ప్రెజెంట్ నాకేం రావట్లేదు. బికాజ్ నా అకౌంట్ అయితే ఇంకా మానిటైజ్ అవ్వలేదు కాబట్టి. సో ఇన్‌స్టా నుంచి, విష్ లింక్ నుంచి నాకెంత అమౌంట్ జనరేట్ అవుతుంది, ఏంటి అవన్నీ మీకు తెలుసుకోవాలని అనుకుంటే గనక, ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే ఐ విల్ డూ దట్ పార్ట్ 2 యాస్ వెల్. లైక్ హౌ మచ్ ఐయామ్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ విష్ లింక్ అని చెప్పేసి. సో ప్రెజెంట్ అయితే 20,000 ఫాలోవర్స్ అయితే నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. సో నేను అలానే మంచి రీచ్ యూట్యూబ్‌లో కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, నన్నైతే ఎవరైతే ఫాలో చేస్తున్నారో వీళ్ళందరికీ ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో, అలానే లైక్ సమ్ ఇయర్స్ బ్యాక్ నా రీల్ ఎలా అయితే మా ఫ్రెండ్‌తో వైరల్ అయిందో, అలానే నా సింగిల్ రీల్స్ కూడా వైరల్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో, దానికి మీ అందరి సపోర్ట్ నాకైతే కావాలి. సో, ఇన్‌కేస్ మీరు గనుక నా ఇన్‌స్టాలో ఫాలో చేయకపోతే గనక, నేను నా ఇన్‌స్టా లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. సో, ప్లీజ్ డూ ఫాలో గైస్. సో, ఇలా అయితే నా ఇన్‌స్టాగ్రామ్ జర్నీ జరిగింది. సో, ఇంకా నేను గ్రో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యాస్ ఆఫ్ నౌ నా జర్నీ అయితే ఇదన్నమాట. సో, స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2 గైస్. థాంక్ యూ. బై. విష్ మీ లక్.